ఏమవ్వా ముసలోళ్ళకి ఎడని ఇస్తానారా అట్లా తిరుగుతాండావు? పింఛని నిన్ననే ఇచ్చేసిండారు నాయనా. ఇంకెందుకు గోడ మీద బల్లిలాగా అట్ట ఇట్ట తిరుగుతాండావు? ఎలక్షన్లు కదా నాయనా, లెక్కలు ఎక్కిస్తారు కదా నాయనా. ఒకవేళ నేను ఇంట్లో ఉంటే నేను లేననుకొని నా లెక్కేకుండా వెళ్ళిపోతే అందుకే ఏడునే ఎదురు చూస్తాడా నాయనా. ఈ చలికి పొద్దు పొద్దున ఏడొస్తారులేవా, వాళ్ళు వచ్చే తలకే 12:02 అవుతుంది. ఏమవా అట్లా ఇట్లా తిరుగుతా తింటాండావు? ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు కదా. 2 గంటలకు వస్తారన్నావు కదా నాయనా, అందుకే తిరుగుతా తింటా చూస్తానా నాయనా. ఇస్తారులేవా, వాళ్ళ వెనకిదిలో ఇస్తాడారంట. ఇస్తారులే. పాలు పోసేసినా వస్తాండా. ఏమవా ఈ చలిలో దోమలు కుడతా అంటే అంత బాగుందా? ఇంట్లో కూర్చోకుండా ఈదిలో కూర్చున్నావే. రాత్రికి వస్తారన్నావు కదా నాయనా, ఇంకా రాలేదు నాయనా. వస్తారులేవా, వాళ్ళు వచ్చే తలకే 12 అవుతుంది. నువ్వు పోయి వాకిలు వేసుకుని పడుకోవా? వాకిలు వేసుకొని నిద్రపోతే నేను లేరనుకొని వాళ్ళు వెళ్ళిపోతానైనా. వాకిలు వేసుకోకుండా నిద్రపోవా? అప్పుడు వాళ్ళు వస్తే నిన్ను నిద్ర లేపి నీ డబ్బులు నీకు ఇచ్చిపోతారు కదా. ఆ పని చేయాలనైనా, ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా. సరే అవా, ఇంక నేను పోయిస్తా. ఇంట్లో లచ్చలు డబ్బులు పెట్టుకుని ఎలక్షన్లకు ఇచ్చే ముష్టి 3000 కక్కుర్తి పడతాండావు కదా ముసల్దానా. ఇప్పుడు చూడు, ఉన్నది వాయా వంచుకున్నది వాయా. పొద్దున్నే లేసి తూర్పు తిరిగి దండం పెట్టుకో. ఏమవ్వా పొద్దున్నే తూర్పు తిరిగి దండం పెడతా అన్నట్టున్నావే? రాత్రి వాళ్ళు వచ్చి లెక్కిస్తారని తలుపు తెరుచుకొని పడుకొని ఉంటే దొంగలు వచ్చి ఇల్లంతా ఊడ్చుకొని వెళ్ళిపోయినారు నాయనా. ఆశ ఉండాలా, దురాశ ఉండకూడదవ్వా. ఆశకు పోతే గోసులో రాయి పడుతుందంటే ఇదే అవా.